మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఉద్యోగ సంఘాలకు సంబంధించి? ఎలా ఇప్పుడు మీ పెండింగ్ బకాయిల సాధన కోసం ఏం చేస్తారు? అంటే మీ ఆలోచన ఏంటి? ఖచ్చితంగా అంటే మనం ముందే మాట్లాడినట్టు ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఇంకా 3.5 సంవత్సరం దగ్గర 40 నెలలు దగ్గర టైం ఉంది కాబట్టి ఇప్పుడే బయటికి రావడానికి కొద్దిగా మనం ముందే మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది, ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వ వ్యతిరేకంగా ముద్రేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం అనేటి చేస్తుంది. కాబట్టి మీకు చెప్తే కొన్ని సస్పెన్షన్ ఇచ్చిన ఆర్డర్లు చెప్తే నవ్వొస్తుంది. అంత చిన్న చిన్న వాటికి కూడా ఉద్యోగులను సస్పెండ్ చేసిండ్రు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు. ఇంకొక సంవత్సరం పోతే ఉద్యోగులు అందరూ భయపడకుండా రోడ్డు మీదకి వస్తారు. ప్రభుత్వం ఇట్లాగే ఉంటే కన్నా ఇంతే నిర్లక్ష్యంగా ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా గట్టి వ్యతిరేకత బ్రహ్మాండమైన ఉద్యమం అయితే జరుగుతుంది. మేము కూడా మెల్లమెల్లగా అంటే జిల్లాల వారీగా ర్యాలీలు తీద్దామని అనుకుంటున్నాం. మేబీ మార్చి నుంచి ఖచ్చితంగా జిల్లాల వారీగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒత్తిడి పెట్టేలాగా, ఉద్యోగులకు ఇవ్వాల్సింది సాధించుకునేలాగా ఉద్యోగులందరినీ కలుపుకొని ఉద్యమంకి సిద్ధమవుతాం. ఉద్యోగులకి రావాల్సినవే కదా అడుగుతుంది, ఇంకెందుకు భయపడాలి ఉద్యోగులు? అంటే రావాల్సిన గవర్నమెంట్ మాట్లాడితే అవన్నీ కాదు కదా, మాకు వ్యతిరేకంగా మాట్లాడు ఏదో ఒకటి చేయండి అనే ఆలోచన కొందరు చేస్తున్నారు. అలాంటప్పుడు రావాల్సినవి రాకూడనటి అని కాదు కదా. ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీస్తే వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు అనే ఒక ముద్ర వేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారేమనే భయం ఉద్యోగులు కనపడుతుంది. నా ఉదాహరణ కాకుండా కొన్ని టీచర్లను చేసిండ్రు కొందరిని. అట్లాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి కొంత ఆలోచిస్తాండ్రు. అంటే ప్రభుత్వం ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే అంటే కొంతవరకు ఏదైనా రెసిస్టెన్స్ కొంతవరకే ఉంటుంది. అది దాటినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఉద్యోగులకు రావాల్సిన అంశాల మీద దృష్టి పెట్టి ముందు పిఆర్సీ కమిషన్ వేయాలి, ఐఆర్ ఇవ్వాలి, పెండింగ్ బకాయిలు ఒక రోడ్ మ్యాప్. పెండింగ్ బకాయిలు అన్ని రాత్రే అకౌంట్లో పడాలని ఎవరు కోరుకోవడంలే, సాధ్యం కాదు కూడా. మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి, ఇంత టైంకి ఇన్ని చేయగలం, ఇంత టైంకి ఇన్ని చేయగలం. ఇప్పుడు మీరు ఇవి పెండింగ్ ఉన్నాయని వాటిని వదిలేయడం వల్ల ఇప్పటి నుంచి మళ్ళీ పెండింగ్ పెరిగిపోతూనే ఉన్నాయి. మీరు గవర్నమెంట్లోకి వచ్చాను సరే పెండింగ్ అన్ని పక్కన పెట్టి సరే తర్వాత చూద్దామని మనం వచ్చినప్పుడు పెండింగ్ లేకుండా ఇద్దామని పెట్టింటే ఇన్ని పెరిగేవి కాదు కదా, ఇప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఒక డెసిషన్ తీసుకోవాలి ప్రభుత్వం. వీటిని ఎప్పటి లోపలే ఏ రకంగా క్లియర్ చేయగలుగుతాం అనేది ఆలోచించి దాని మీద ఒక కార్యాచరణ ఇవ్వాలి. పెన్షన్ సిపిఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారం చూపించి వాళ్ళకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఉద్యోగుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని మీ ద్వారా తెలియజేస్తుంది.